ఇక బీసీ రిజర్వేషన్ల కోసం రేపు జరగనున్న బంద్ కు తమ పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. తనతో పాటు కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా పాల్గొంటారన్నారు. బీసీ బిల్లును అడ్డుకునే వాళ్లు కూడా బంద్ లో పాల్గొంటున్నారని అన్నారు. 42% బీసీ రిజర్వేషన్లు కాంగ్రెస్ పేటెంట్ హక్కు అన్నారు మహేష్ కుమార్ గౌడ్. అధికారంలో ఉన్నప్పటికీ ఒక మంచి పని కోసం బంద్ లో పాల్గొంటున్నాము అంటున్నారు. బీజేపీ నేతలు ఎన్ని మాటలు చెప్పినా బీసీల హృదయాల్లో చోటు సంపాదించుకోలేరు అంటున్న మహేష్ కుమార్ గౌడ్ తో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్. బీసీ రిజర్వేషన్ల పెంపును డిమాండ్ చేస్తూ రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చాయి. అన్ని రాజకీయ పార్టీలు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవుతా ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, రేపు బంద్ ఏ విధంగా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీ కూడా అధికార పార్టీ అయినప్పటికీ బంద్కు పిలుపునిచ్చాయి. మీరు ఏ విధంగా ఉండబోతుంది బంద్? ఈ బీసీ జేఏఎస్ ఇచ్చిన పిలుపులో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉంది, పాల్గొంటా ఉంది కూడా. కారణం ఏంటంటే 42% రిజర్వేషన్ ఫర్ బీసీస్ అనేది కాంగ్రెస్ పేటెంట్ రైట్. మేము తీసుకొచ్చినటువంటి ఎజెండా అది. కామారెడ్డి డిక్లరేషన్లో 42% ఓబీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది మేము. చెప్పిన దాని ప్రకారం కుల సర్వే చేసింది మేము. కుల సర్వే చేసిన తర్వాత జీవోలు ఇచ్చింది మేము, చట్టాలు చేసింది మేము, ఆర్డినెన్స్ తీసుకొచ్చింది మేము. అన్నిటికన్నా బీసీల పట్ల చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకే ఉంది. అందుకే ఈ బంద్లో బీసీ రిజర్వేషన్ని కేంద్రంలో వ్యతిరేకించిన పార్టీలు పాల్గొన్నప్పటికీ కూడా బ్రాడర్ వేలో ఆలోచించి మేము కూడా రేపు పాల్గొంటా ఉన్నాం. బంద్ సంపూర్ణం సక్సెస్ చేస్తాం. బీజేపీ కూడా బంద్కు సహకరిస్తుంది, బంద్లో పాల్గొంటుంది. అయితే కాంగ్రెస్ చేసినటువంటి వైఖరికి వ్యతిరేకంగానే తమ బంద్లో పాల్గొంటున్నట్టు కాంగ్రెస్ ఆర్గ్యుమెంట్స్ చేయడంలో విఫలమైపోయింది అని వాళ్ళు చెప్తా ఉన్నారు. చాలా తెలివికలవారు. అసెంబ్లీలో చట్టాలు చేసిందెవరో తెలుసు, ఆ చట్టాలను కేంద్రంలో తొక్కిపెట్టిందెవరో తెలుసు. ఇలా అడుగడున బీసీలకు వ్యతిరేకం చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఎన్ని మాటలు చెప్పినా బీసీల హృదయాల్లో చోటు సంపాదించుకోవడం కల్లా అది అయ్యే పని కాదు. సార్, మొత్తానికి అంటే రేపు కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా పిలుపునిస్తున్నారా? రేపు మీరు బంద్లో ఎక్కడ పాల్గొంటున్నారు? ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ బంద్లో పాల్గొంటారు, మేము కూడా పాల్గొంటాం. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రేపు బంద్లో పాల్గొంటుంది. కాంగ్రెస్ పార్టీ చేయడం వల్లనే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవడం వల్లనే ఈ బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించిన అంశం ఒక కొలిక్కి వచ్చినట్టు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నారు. రేపు తాను కూడా ఇటు ఖైరతాబాద్లో బంద్లో పాల్గొనే అవకాశం ఉందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజీవ్తో సిద్ధార్థ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.